హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియాలో ఉన్నటువంటి టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బిఫోర్ స్టార్టింగ్ మై సెషన్ ఒక స్మాల్ ఇంట్రో ఇస్తాను. అదేంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ ఎగ్జామ్ని డిఫికల్ట్గా అనుకుంటారు. ఏపీ ఐసెట్ తీసుకోండి, టీఎస్ ఐసెట్ తీసుకోండి, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నీ డిఫికల్ట్గానే అనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్స్ ఏదైతే అప్లై చేస్తుంటారో వాళ్ళ ఎగ్జామ్కి వాళ్ళ లెవెల్కి అది డిఫికల్ట్. అలాగే ఎంసెట్ కూడా అది ఒక డిఫికల్ట్ ఎగ్జామ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ నేను చెప్పే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే ఆల్రెడీ ఎంసెట్ ఐసెట్ ఇలాంటి ఎగ్జామ్స్లా కాదు, ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్స్. రీజన్ ఏంటో కూడా చెప్తాను. టఫెస్ట్ ఎగ్జామ్ అంటే ఫస్ట్ మనకు తెలియాలి, వేకెన్సీస్ తక్కువ ఉండి అప్లికెంట్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండిద్ది. ఏదైతే స్టాండర్డ్స్ ఉంటుందో దానికంటే ఎక్కువ డిఫికల్టీ లెవెల్, టాపిక్స్ ఎక్కువ ఉండడం, సిలబస్ ఎక్కువ ఉండడం, ఇలాంటి అన్నీ ఉండడం బట్టే చాలామంది అప్లికెంట్స్ ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్ డిఫికల్ట్గా అనుకుంటారు. ఇంతకుముందు మనం ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలంటే ఎంసెట్ని మేజర్గా తీసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ సీట్స్ వేకెంట్గా ఉండే, ఎంసెట్ ర్యాంక్ వచ్చినా ర్యాంక్ రాకపోయినా సీట్స్ వస్తున్నాయి. బట్ నేను చెప్పబోయే ఈ కాలేజెస్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటంటే ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ అప్లై చేస్తే 10 to 12% ఆఫ్ స్టూడెంట్స్ ఓన్లీ దే ఆర్ గెట్టింగ్ సీట్స్ ఆర్ దే ఆర్ గెట్టింగ్ జాబ్స్. అంత డిఫికల్ట్గా ఉండిద్ది. ఓకేనా? డిఫికల్ట్ని లెవెల్ని బేస్ చేసుకొని, అప్లికెంట్స్ని బేస్ చేసుకొని నేను వీడియో చేస్తున్నాను. ఓకే, ఇన్ కేస్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే ఎగ్జామ్ కూడా ఉందంటే అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ నేను టాప్లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్స్ గురించి, అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే సెషన్, దట్ ఈస్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి సంబంధించి యూపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది ఎవరైతే ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, అలాగే ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్, అలాగే ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో రిక్రూట్మెంట్ కోసం, అలాగే ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇలాంటి ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువ ఉండిద్ది. ఎందుకంటే అప్లికెంట్స్ ఎక్కువ ఉండిద్ది, డిఫికల్టీ లెవెల్ కూడా ఎక్కువ ఉండిద్ది. సెకండ్ జేఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే, అంటే అడ్మిషన్స్ ఏదైతే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐఐటి సీట్స్ కోసం ఎవరైతే స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ జేఈ అడ్వాన్స్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఐఐటీలో సీట్స్ వస్తే లైఫ్ సెటిల్ అయితే, ఐఐటి ట్యాగ్ వచ్చింది, లైఫ్ ఈజీగా మనం గెటిన్ అవ్వచ్చు, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండే అనుకుంటారు. బికాజ్ ఆఫ్ దట్ చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏంటంటే ఐఐటీలో సీట్ రావాలంటే కంపల్సరీగా జేఈ అడ్వాన్స్ అనేది రాస్తూ ఉంటారు. ఎందుకంటే అప్లికెంట్స్ ఎక్కువ ఉండేది, కొంచెం డిఫికల్టీ లెవెల్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈ ఎగ్జామ్ని కూడా చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. థర్డ్ వన్ కామన్ అడ్మిషన్ టెస్ట్, దట్ ఈస్ క్యాట్. ఇది కూడా ఏంటంటే మనము ఐఎమ్స్లో అంటే ఎంబీఏ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో టాప్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ కోసం ఏంటంటే ఈ క్యాట్ అనే ఎగ్జామ్ రాస్తుంటారు. ఇది కూడా అప్లికెంట్స్ ఎవ్రీ ఇయర్ 2.5 నుంచి 2.75 ఇలా అప్లికెంట్స్ వస్తుంటారు. అలాగే దీని కన్వర్షన్ రేషియో కూడా చాలా తక్కువ ఉండడం వల్ల క్యాట్ అనే ఎగ్జామ్ని కూడా చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. అలాగే ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్గా ఫీల్ అవుతుంటారు. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఫోర్త్ వన్ టఫెస్ట్ ఎగ్జామ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఒకటి ఉండేది. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇంతకుముందు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఏమన్నా ప్రజెంట్ తెలిసినందరికీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈఎస్సి అంటారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ రావడం కోసం వాళ్ళు రాస్తుంటారు. అది కూడా చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. మీన్వైల్ ఇంకో ఎగ్జామ్ ఉంది, అదే గేట్. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీస్లో కానివ్వండి, ఎంటెక్ అంటే జేఈ మెయిన్స్ రాసి అడ్వాన్స్ రాసి వాళ్ళకి ఎవరికైతే సీట్ రాలేదో ఈ గేట్ అనే ఎగ్జామ్ రాస్తారు. ఇది కూడా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, ఈ ఎగ్జామ్ని కూడా చాలామంది ఏంటంటే డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డిఫికల్టీగా ఫీల్ అయ్యే ఎగ్జామ్ వచ్చేసి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే నీట్. అండర్ గ్రాడ్యుయేట్ లైక్ అంటే ఎంబీబీఎస్లో సీట్ కోసం, లేకపోతే డెంటల్ కోర్సెస్ బీడీఎస్లో సీట్ కోసం, అడ్మిషన్స్ కోసం ఈ నీట్ అనే ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తుంటారు. ఇది కూడా చాలామంది ఏంటంటే డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. ఫీల్ అవడం కాదు, ఇది డిఫికల్టే.
నెక్స్ట్ సిఏ. చాలామంది తెలిసిందే, చాలామంది డిగ్రీ చేస్తూ సీఏ చేస్తుంటారు. 4-5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సీఏ ఫైనల్ కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ కూడా వన్ ఆఫ్ ది డిఫికల్ట్ ఎగ్జామ్. ఈ వచ్చేసి చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు టు బికమ్ ఏ సర్టిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్. ఇది కూడా చాలా డిఫికల్ట్ ఎగ్జామ్. నెక్స్ట్ క్లాట్ అంటే మనకు అడ్మిషన్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లా ప్రోగ్రామ్స్లో, అంటే నేషనల్ లా యూనివర్సిటీస్ ఎన్ఎల్యూస్లో కానివ్వండి, లేకపోతే అదర్ లాకి సంబంధించిన స్కూల్స్లో సీట్ కోసం ఏంటంటే ఈ క్లాట్ అనే ఎగ్జామ్ రాస్తారు. ఓకే, ఈ ఎగ్జామ్ కూడా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు. ఇంకా లాస్ట్ ఇంకోటి చెప్తున్నాను, ఇంకేమైనా ఉంటే మీరు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. ఇంకో ఎగ్జామ్ వచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు. ఇది నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆఫీసర్స్ కోసం, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో అడ్మిషన్స్ కోసం ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్ని రాస్తారు. దట్ ఈస్ ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి, ఓన్లీ కట్ కావాలి, ఏదైనా ఓన్లీ టాప్ 10 లిస్ట్ కావాలంటే నా డిస్క్రిప్షన్ చూడండి. ఇంకేదైనా మీరు ఫీల్ అయితే, అంటే ఈ ఎగ్జామ్స్తో పాటు వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి డిఫికల్ట్గా అంటే, అది కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.